యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి లింగరూపంలో కొలువై ప్రతిరోజు నానా విధాలైన పుష్పాలతో అలంకరింపబడతాడు. నయన శోభితంగా అలంకరింపబడిన పానవట్టంపై నున్నటి నల్ల శివలింగాకృతి భక్తుల పూజలు అందుకుంటుంది. శ్రీ పుణ్యలింగేశ్వర శివలింగానికి కుడిపక్కన పాలరాతి మూర్తిగా పార్వతి ఒంటి నలుగు నుండి జన్మించిన వినాయకుడు, ఎడమవైపు చతుర్హస్తాలతో పరమేశ్వరుని అర్ధాంగి శ్రీ మాణిక్యాంబదేవి అమ్మవారు దర్శనమిస్తారు. మానవ సేవే మాధవ సేవ అని తంగడపల్లి నుండి వచ్చిన రామచంద్రం గారు భక్తి సేవా మార్గాలలో తరించారు. ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకొని స్వామి చెంత గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తునికి అర్చకులు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి యొక్క మహిమలు, విశేషాలు వివరించారు. ఈ సందర్భంగా శంకరునికి స్వయంగా అభిషేకం చేసి శివలింగాన్ని తాకి అపురూపమైన అనుభూతిని పొందారు. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు స్వామివారిని అలంకరించి కర్పూర నీరాజనం సమర్పించారు. అర్చకులు భక్తునికి హారతి ఇచ్చి శతమానం భవతి అంటూ దీవించారు. ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామి దేవతోభ్యాయాయ నమో నమః. శ్రీగంధాన్ ధారయామి. హరిద్వార్ చూర్ణ కుంకుమ విలేపనం సమర్పయామి. ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామి దేవతోభ్యాయాయ నమో నమః. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఆశ్రమ సిబ్బంది సేవామూర్తిని ఆలయ నిర్మాణ ప్రదేశానికి ఆశ్రమ వ్యాన్ మీద తీసుకువెళ్లగా గాలిగోపుర నిర్మాణానికి ఇటుక అందించి శివాశీస్సులు పొందారు. సేవా మార్గంలో భాగంగా రక్షణాలయానికి చేరుకున్న రామచంద్రం గారు కీర్తిశేషులు జె ముత్యంగారి మొదటి వర్ధంతి సందర్భంగా వారి కుమారులు జె నాగరాజు, శివకృష్ణ గారుల తరపున అభాగ్యుల అన్నదానం నిమిత్తం తోచిన సాయం చేసి శివపుత్రులకు అండగా నిలిచారు. శివయ్య సేవలో తరించిన సేవామూర్తి రామచంద్రం గారిపై తండ్రి వర్ధంతి వేళ అభాగ్యులకు అండగా నిలిచిన నాగరాజు, శివకృష్ణ గారులపై శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కోరుకుంటుంది.